పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తున్నటువంటి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నటువంటి సినిమా. ఈ సంవత్సరం సమ్మర్ లో విడుదలకు రెడీ అవుతున్నటువంటి సినిమా. గత సంవత్సరం పవన్ కళ్యాణ్ నటించినటువంటి 2 సినిమాలు మన ముందుకు వచ్చాయి. హరిహర వీరమల్లు, ఓజీ. వాటిలో ఓజీ అనేది ఆ సంవత్సరం 2025 సంవత్సరానికి సంబంధించి అత్యధిక వసూళ్లు సాధించినటువంటి తెలుగు సినిమాగా నిలిచింది. సో దాని తర్వాత ఎంతో యాంటిసిపేషన్స్ తోటి మన ముందుకు రాబోతున్నటువంటి సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ పేరు తెచ్చుకుందని చెప్పాలి. గతంలో హరీష్ శంకర్ డైరెక్షన్లో ఆయన చేసినటువంటి గబ్బర్ సింగ్ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. అంతకుముందు ఆయన సినిమాల కలెక్షన్లు అధిగమించి అది అప్పుడు నెంబర్ 1 గ్రాసర్గా ఆ సినిమా నిలిచింది. సో అందుగురించే ఈ సినిమా మీద, ఉస్తాద్ భగత్ సింగ్ మీద అభిమానులే కాకుండా ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు అందరూ కూడా ఎంతో నమ్మకంతో ఉన్నారు. మరో బ్లాక్ బస్టర్ హిట్ ని ఈ జోడీ అందించబోతుంది అనేటువంటి ఒక బలమైన నమ్మకం అందరిలో కూడా వ్యక్తమవుతూ ఉంది. కాగా ఈ సినిమాకి సంబంధించి ఒక అప్డేట్ ఇప్పుడు మన ముందు ఉంది. సినిమాలో ఒక పాట చాలా కీలకం కాబోతుంది ఈ సినిమాలో. అది కూడా ఉస్తాద్ భగత్ సింగ్ ఆయన క్యారెక్టర్ ని ఎలివేట్ చేసేటువంటి, ఆయన క్యారెక్టరైజేషన్ ఎలాంటిది అని చెప్పేటువంటి పాట ఒకటి ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ గా రాబోతోంది. ఆ పాటని చంద్రబోస్ రాశారు. సో దానికి సంబంధించి డైరెక్టర్ హరీష్ శంకర్ ఆయన తన సోషల్ మీడియాలో పంచుకున్నటువంటి ఒక పోస్టు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకసారి అదేంటనే చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, హరీష్ శంకర్ అఫీషియల్ హ్యాండిల్లో రాసుకున్నటువంటి పోస్టు. ఇందులో ఆయన చంద్రబోస్ ఫోటోని షేర్ చేసుకున్నారు. 48 hours ఆఫ్ రిలెంట్లెస్ లిరికల్ జర్నీ టు అకాంప్లిష్ ఏ సాలిడ్ సాంగ్. సో 48 గంటల పాటు నిరంతరాయంగా ఒక లిరికల్ జర్నీ జరిగింది, ఒక పాటల ప్రయాణం జరిగింది. దాంతో ఒక సాలిడ్ సాంగ్ వచ్చింది, ఒక బలమైనటువంటి ఒక పాట వచ్చింది. థ్యాంక్ యూ బోస్ అన్న ఫర్ ఎవర్ డెడికేషన్, కమిట్మెంట్ అండ్ ద స్పీడ్ అని చెప్పేసి రాశారు. సో ఆయన డెడికేషన్, అంకిత భావం, అలాగే కమిట్మెంట్, నిబద్ధత, అలాగే స్పీడ్ అంటే ఇక తెలిసిందే మనందరికీ వేగం. అంత వేగంగా ఆయన ఒక కమిట్మెంట్ తోటి, ఒక అంకిత భావంతో ఆ పాట రాశారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఐ థాట్ ఇట్ వుడ్ టేక్ మినిమం ఎ వీక్. నేను ఒక వారం అన్నా పడుతుంది ఈ పాట రాయటానికి అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ నువ్వు 48 గంటల్లోనే ఆ పాట రాసిచ్చేసావు. అన్డౌటెడ్లీ యు ఆర్ ఫియర్లెస్లీ అథెంటిక్ అని చెప్పేసి ఆయన పొగుడుతూ ఉన్నాడు. సో నిస్సందేహంగా నువ్వు చాలా సాధికారికంగా ఆ పాట భయం అనేది లేకుండా రాసావు అని చెప్పేసి చెప్తున్నారు. సో లవ్ యూ అని చెప్పేసి సో ఆయన ఎమోజీస్ పెట్టారు. సో ఇలా అంటే చంద్రబోసు ఎలాంటి రచయిత అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇవాళ తెలుగు సినిమాకి సంబంధించి, తెలుగు సినీ సాహిత్యానికి సంబంధించి ముందు వరుసలో ఉండేటువంటి అగ్ర గేయ రచయితల్లో చంద్రబోసు ఖచ్చితంగా ఒకరు. అందుగురించి ఆయన ఆస్కార్ దాకా వెళ్ళారు, ఆస్కార్ విజేత అయ్యారు. నాటు నాటు అనేటువంటి ఆ పాట మనందరూ తెలుసు, RRR సినిమాతోటి. అంతకు ముందు ఆయన ఏవైతే ఈ పాట రాస్తూ ఉన్నారో ఆ రాస్తున్నటువంటి ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. మేకర్స్ ఆ ఫోటోల్ని రిలీజ్ చేశారు. ప్రత్యేకమైనటువంటి దీక్షతో ఆ పాట రాస్తున్నట్టు ఇక్కడ చంద్రబోస్ మనకి కనిపిస్తున్నారు. సో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని ఎలివేట్ చేసేటువంటి ఒక మంచి పాట వచ్చిందని ఇప్పుడు మనకి అర్థమవుతోంది. సో మరి దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. సో దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఆయన ఇచ్చినటువంటి ట్యూన్స్ కి చంద్రబోస్ రాసినటువంటి ఆ లిరిక్స్, ఆ సాహిత్యం ఏదైతే ఉందో అది ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి ఒక ఆదుర్ద అందరిలో కూడా వ్యక్తమవుతుంది. ఈ పాటని ఎవరి చేత పాడించబోతున్నారు, ఎప్పుడు ఈ పాటను రిలీజ్ చేస్తారు, సినిమా విడుదలకు ముందే ఈ పాట వస్తుందా రాదా? సో దీనికోసం అందరూ కూడా కుతూహలంగా ఎదురు చూస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ ఈ సమ్మర్లోగా ఈ సినిమాని, ఉస్తాద్ భగత్ సింగ్ ని మన ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఓజీ తర్వాత, దే కాల్ హిమ్ ఓజీ అనేటువంటి సూపర్ హిట్ సినిమా తర్వాత మరో సూపర్ హిట్ సినిమాకి రంగం సిద్ధమవుతుంది అనేటువంటి నమ్మకం అందరిలో కూడా వ్యక్తమవుతుంది. మరి రాబోయే రోజుల్లో, ఎందుకంటే సమ్మర్లో ఈ సినిమా రిలీజ్ కాబట్టి త్వరలోనే ఈ సినిమా సంబంధించినటువంటి ప్రమోషన్స్ కూడా మొదలవబోతున్నాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో ముందుగా ఏమేమి ఈ సినిమా సంబంధించినటువంటి ఆ ప్రమోషనల్ మెటీరియల్ ముందుకు వస్తుంది, ఆ కంటెంట్ ముందుకు వస్తుంది అనే దానికోసం అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి చూద్దాం డైరెక్టర్ హరీష్ శంకర్ తన అమలు పొదులో ఉన్నటువంటి పబ్లిసిటీ అస్త్రాల్ని సో ఎలా బయటకు తీసుకొస్తారు, ఎలా సంధిస్తారో లెట్ us wait and see.